హాయ్ అండి అందరికి. ఇది మా పిల్లలు దేవాంశు శివాంశు కోసం నేను తయారు చేసిన టైం టేబుల్ అండి. ఏంటంటే ఇది పిల్లలకి వచ్చేసి ఏంటంటే మనము చూపించుకుంటూ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేసి నా ఆలోచన అండి. మనం లే అనే దానికంటే ఇది టైం టేబుల్ చూపించి ఈ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ లేవండి, ఈవినింగ్ ఇట్లా ఫాలో అవ్వండి అని చెప్తే కొంచెం బెటర్ అనేసి అనుకుంటానండి. అస్సలే వినడు, దాదాపు వినరు. చూద్దాం, ట్రై టు బెస్ట్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అనేసి ప్రిపేర్ చేశాను. లోపల మార్నింగ్ టైమింగ్స్, ఇవి ఈవినింగ్ టైమింగ్స్ అండి. ఏంటంటే మా పిల్లల వరకు వాళ్ళ టైమింగ్స్ ఆలోచించి నేను ప్రిపేర్ చేశానండి. అంటే కొందరు పిల్లలు మార్నింగే లేస్తారు 5:30, 6 వరకు. వీళ్ళు కొంచెం లేట్ గా లేస్తారండి. వాళ్ళ టైమింగ్స్ ప్రకారమే ఇది వచ్చేసి 7ంటికి లేవాలి అనేసి పెట్టాను. 7 నుండి 8 గంటల వరకు రొటీన్ వర్క్, వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడం గాని, వాళ్ళు వచ్చేసి తేజస్వి స్కూల్ 9 వరకు, 9 లోపు స్కూల్ లోపల ఉండాలి, గేట్ లోపల ఉండాలి అనేసి చెప్తారండి టైమింగ్స్. ఆ లోపు 8 నుండి 9 వరకు వాళ్ళకి ఏమైనా ఫుడ్ ఏమైనా తినిపించేసి పంపిస్తానండి. అంటే మార్నింగ్ వాళ్ళతోటే నా వర్క్ వచ్చేసి వాళ్ళతోటే బాక్స్ పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ బాక్స్ తీసుకెళ్లడం ఇబ్బంది అనిపిస్తుందండి. అందుకోసం మార్నింగే పెట్టేస్తాను వాళ్ళకి బాక్స్. ఇది మార్నింగ్ అండి. ఈవినింగ్ వచ్చేసి వాళ్ళు 4:35 వరకు వాళ్ళు స్కూల్ నుండి ఇంటికి వస్తారండి. 5 నుండి 6 వరకు వాళ్ళు హోంవర్క్ చేస్తారండి. 4:30కి రాగానే వాళ్ళు చేసే, నాకైతే ఒక మంచి గుడ్ హ్యాబిట్ ఏంటంటే, వాళ్ళు నాకు చాలా ఇష్టమైన హ్యాబిట్ అంటే, రాగానే వాళ్ళు బయట నుంచి కాళ్ళు కడుక్కొని లోపలికి రాగానే బుక్స్ ముందటేసుకుంటారండి. వాళ్ళు హోంవర్క్ అయిపోయేదాకా వాళ్ళు ఏ వర్క్ చెప్పినా వినరు. కనీసం ఏమైనా తినమన్నా, స్నాక్స్ ఏమైనా తినమన్నా కూడా తినరండి. ఫస్ట్ హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటారండి. ఇది 5:30, 6 కూడా అవుతుందండి ఒక్కొక్కసారి. మళ్ళీ తర్వాత ప్లేయింగ్ టైం అనేసి పెట్టానండి. వాళ్ళకి ఎప్పుడు హోంవర్క్ కంప్లీట్ అయితే అప్పటి నుండి కొంచెం ఆడుకోవడానికి వదిలేస్తామండి. మళ్ళీ తర్వాత ఆడుకుంటూ ఒక్కొక్కసారి టీవీ చూస్తారు. 7కి వచ్చేసి టీవీ టైమింగ్స్ పెట్టానండి. ఇక పిల్లలు వచ్చేసి ఏంటంటే టీవీ చూసుకుంటూ ఏదైనా తినడం గాని, అది కంపల్సరీ అండి. ప్రతి ఇంట్లో ఉండేదే. 8 వరకు డిన్నర్ కంప్లీట్ అవ్వాలి అనేసి పెట్టానండి. మెయిన్ గా 8:30. ఇక్కడ ఏంటంటే పిల్లలు పడుకోవడం అయితే చాలా లేట్ అవుతుందండి. మెయిన్ గా నేను దీన్ని ప్రిపేర్ చేయడానికి రీజన్ కూడా అదే అండి. పిల్లలు ఏంటంటే అస్సలే పడుకోరు. 8 నుండి మొత్తుకుంటా అండి, పడుకోండి, కొంచెం ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేవచ్చు కదా అనేసి అస్సలే పడుకోరండి. చాలా పడుకునే కాడ అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఇక్కడ 8 వరకు డిన్నర్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ 9 లోపు పడుకోవాలి అనేసి స్లీపింగ్ టైం అనేసి 9 వరకు పెట్టానండి. వీలైతే 9 లోపే పడుకోవాలనేసి చెప్తానండి. కానీ డైలీ వాళ్ళు 10, 11 ఆ టైమింగ్స్ అవుతున్నాయండి పడుకోవడం. దానికోసమే ప్రిపేర్ చేశానండి 9 వరకు పడుకునే టైమింగ్స్ అనేసి. మీకు ఏమైనా అనిపిస్తే కొంచెం ఇందులో చాలా మిస్టేక్స్ ఉండొచ్చు, మీకు అనిపించినాయి కంపల్సరీ కామెంట్ చేయండి, నేను కరెక్షన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.